హలో అండి. నమస్తే. వెల్కమ్ టు శశి రెసిపీస్. ఈరోజు మనము టేస్టీ అండ్ సింపుల్‌గా చేసుకునే పాలకోవాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పాలు అలాగే పంచదార ఉంటే చాలండి. టేస్టీగా మనం ఈ స్వీట్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పాలకోవా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? దీనికోసం ముందుగా ఒక నాన్ స్టిక్ కడాయిని కానీ, ఐరన్ కడాయిని కానీ తీసుకోండి. 1 లీటర్ పాలను వేసుకోండి. ప్యాకెట్ పాలు కాకుండా డిపోలో దొరికే పాలైతే ఇంకా మంచిది. పాలు తక్కువగా ఉన్నాయి అంటే కొద్దిగా పాల పొడిని కూడా కలుపుకోండి. ఇక్కడ నేను హాఫ్ కప్ పాల పొడిని కూడా వేసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ కడాయిని తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసుకోండి. పాలను బాగా మరిగించుకోండి. ఇలా పొంగొచ్చినప్పుడు పెనం అంచులను క్లీన్ చేసుకుంటూ కలుపుకోండి. పాలకోవా చేయడానికి కొంచెం టైం ఎక్కువే పట్టినా కూడా టేస్ట్ అయితే అంతే రుచిగా ఉంటుంది. 1 లీటర్ పాలకోవా అవ్వడానికి మినిమం అర్ధగంటైనా పడుతుంది. పాలని అలా కలుపుతూ ఉంటే పాలు పూర్తిగా దగ్గర పడిపోయి ఇలా చిక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల షుగర్‌ని కూడా వేసుకొని బాగా ఇంకొకసారి కలుపుకోండి. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో కూడా ఒక పాల డిపో ఉండేది. మేము పాలకోవా కావాలి అంటే అక్కడికి వెళ్ళి చేయించుకునేవాళ్ళము. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి రాసుకొని చల్లారిన పాలకోవాని దీనిపైన వేసుకొని పూర్తిగా స్ప్రెడ్ చేసుకోండి. కావాలి అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టి స్లైసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పాలకోవాని ఈ ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా ఓపికగా పాలకోవాని ప్రిపేర్ చేసుకోండి. అంతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఏదైనా ఒక షేప్‌లో వేసుకోండి. దీనిపైన డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకోండి. అంతేనండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేశాం కదా! తప్పకుండా మీరు కూడా ఈ జ్యూసీ పాలకోవాని ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.